ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత. భారతదేశానికి ఇమీడియట్ గా శాశ్వత సభ్యత్వం కల్పించాలని రష్యా కోరుతున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో అయితే ఒక వార్త హల్చల్ చేస్తోంది. దీన్నే వీటో పవర్ అంటారు. వీటో పవర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బిల్లును ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పటికీ ఈ వీటో పవర్ ఉన్న దేశం కనుక ఆ బిల్లును వ్యతిరేకించినట్లయితే ఇక ఆ బిల్లు చెల్లదన్నమాట. ఐక్యరాజ్య సమితిలో ఇలా వీటో పవర్ కలిగిన దేశాలు 5 ఉన్నాయి. అవి అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా. అయితే భారత్ కి కూడా ఇమీడియట్ గా వీటో పవర్ ఇవ్వాలని రష్యా ఇప్పుడు గట్టిగా పట్టుబడుతోంది. రష్యన్ రాయబారి డెనిస్ అలెఫోవ్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాలెన్సింగ్ గా ఉండాలంటే భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చి తీరాల్సిందే. ప్రపంచానికి భారత్ అద్భుతమైన సహకారం అందిస్తుంది, కావున భారత్ కి శాశ్వత సభ్యత్వం ఇచ్చి తీరాల్సిందేనని రష్యన్ రాయబారి స్పష్టం చేశారు. మొత్తానికి ప్రపంచం బ్యాలెన్స్ గా ఉండాలంటే భారత్ నిర్ణయం అనేది చాలా ముఖ్యం. సో ఆ బ్యాలెన్స్ ని మనం మెయింటైన్ చేయాలి. అలాగే మిగిలిన ప్రపంచంలోని అన్ని దేశాల విషయంలో కూడా భారత్ అనుసరిస్తున్న తీరును చూసిన తర్వాత శాశ్వత సభ్యత్వం కలిగిన వీటో పవర్ ని భారత్ కి కూడా అందించాలని రష్యన్ రాయబారి మన తరపు నుంచి రష్యా గట్టిగా కొట్లాడుతోందట. త్వరలోనే శాశ్వత సభ్యత్వం కలిగిన ఐక్యరాజ్య సమితి 5 దేశాలు 6గా మారబోతున్నాయి. 6వ దేశం భారత్ కాబోతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే ఒక వార్త హల్చల్ చేస్తుంది. మరి ఈ ఘనతను ఎవరికి ఇద్దాం? శాశ్వత సభ్యత్వం వస్తే భారత్ పవర్ ఎంత పెరుగుతుంది అనుకునేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.